హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తి వరకు వచ్చే చూడండి. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఈరోజు మనం గడ్డి చేపల పులుసు చేసుకుందాం. ఇవి పీసెస్ చూపించాను చూడండి. ఈ ముక్క ఇవన్నీ చాలా అయితే కొంచెం పాడైపోతూ ఉంటాయి, కొంచెం చేదుకుంటే జాగ్రత్తగా అయితే చూసుకుని క్లీనింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మామిడికాయ కూడా వేస్తున్నాను దీంట్లో. ఈ సమ్మర్ సీజన్ మామిడికాయ అయితే మనకి చాలా ఇష్టంగా అయితే చాలామంది తింటారు. ఇవైతే ఇలాగే కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అయితే బాగా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం దేంట్లో అయితే మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో కర్రీ అదైతే ఒకటి కళాయి కింద పెట్టుకోవాలండి. దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నాను నేను. ఇవి అండి పెద్దవి 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే పేస్ట్ కింద అయితే చేసుకున్నాం. బాగా అయితే పేస్ట్ అయితే చేసుకోకండి, ఒక మీడియం సైజులో అలా అయితే పేస్ట్ చేసుకోండి. అలా వేసుకోవడం వల్ల గ్రేవీ పులుసు అనేది చాలా బాగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి చూడండి అవుతూ వస్తుంది కదా. దీంట్లో మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. నేను ఫ్రెష్ది అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనం గట్టి అయితే ఇలా తిప్పుకున్నాను చూడండి. ఇది చాలా అయితే సింపుల్ ప్రాసెస్లో ఉంటుందండి. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. దీంట్లో పసుపు యాడ్ చేద్దామండి. పసుపు అనేది నీసు వాసన రాకుండా అయితే ఉంటుంది. పసుపు దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేశాను 1 స్పూను. మీ ఇష్టం అండి, అంటే టేస్ట్కి సరిపడైతే వేసుకోండి. పసుపు వేయడం మంచిదండి చాలానే. కర్రీ కూడా మంచి గ్రేవీనెస్ అయితే వస్తుంది. చూడండి దీంట్లో మనం ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. 1 స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలితే ఎక్కువ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. దీంట్లో కర్రీలో సరిపడాగా అయితే వేస్తున్నాను. నెక్స్ట్ చేప ముక్కలు ఉంటాయి కదండి, ఇవి శుభ్రంగా కడుక్కొని అయితే దీంట్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. వాటర్ అయితే యాడ్ చేయనండి. దీంట్లో చింతపండు ముందుగా అయితే పెట్టుకున్నానండి. ఇవి నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నానో ఆ ప్రాసెస్లో అయితే మీరు చేయండి. ఈ చింతపండు పులుసు అనేది ఇప్పుడైతే నేను కర్రీలో అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే యాడ్ చేయను. తింతులు ఉడకడం వల్ల మనకి మొక్క అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగా అయితే అనిపిస్తుందండి. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్ గరిటె పెట్టకూడదండి. ఏ ప్రాసెస్లో చేస్తున్నానో అలా అయితే చేయండి. గట్టి పెట్టి అలా అయితే చేయకండి. ముక్క అనేది ఇరిగిపోతుందండి. నేను ఎలా చేస్తున్నానో అలా అయితే మీరు చేయండి. అలా చేయడం వల్ల ముక్క ఇరగకుండా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేసుకుందాం మనము. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ వచ్చింది కదా. దీంట్లో మసాలా అనేది అయితే ఫ్రెష్ మసాలా వేస్తున్నాను. రోటీలో దంచిందండి. ఇది కూడా గట్టి అయితే తిప్పకండి, అలా జస్ట్ అలా పెట్టండి. ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టుకుందాం. చూడండి ఇంకా అయిపోయింది కర్రీ అని అనుకోకండి. మనకి మామిడికాయ ఉంది కదా, మామిడికాయ వేసుకోవాలి కదండి. టేస్ట్ అనేది సమ్మర్ అసలు మామిడికాయ వేయకపోతే టేస్ట్ ఎలా వస్తుంది? మనం మామిడికాయ వేసుకోవాలి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయలు అయితే ఇప్పుడైతే వేద్దాము. లాస్ట్ ఎందుకు వేస్తున్నాను, విరిగిపోతాయండి, అందుకని ఇప్పుడైతే వేస్తున్నాను. తినడానికి చాలా అయితే బాగుంటుంది కర్రీ. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. అంతేనండి, అయిపోయింది. చాలా సింపుల్. ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముళ్ళలు కూడా ఏమీ ఉండవు, భయపడిన అవసరం లేదు. ఎందుకంటే 2 ముళ్ళలు ఉంటాయి. పిల్లలకు కూడా మనము తీసి పెట్టొచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చి ఇది చాలా మంచిదండి హెల్త్కి. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. గడ్డి చేప అనేది ఎక్కువ పోషకాలు అయితే కలిగి ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అయితే ఉంటుంది. నా రెసిపీ మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. నా కర్రీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్